ఈ క్యాన్సర్ సెల్స్ కంట్రోల్ అవ్వాలి అన్న, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని అన్నా, ఈ ట్యూమర్స్ ఇవి ఒకవేళ బాడీలో ఎక్కడన్నా ఉన్నా సో అవి కరిగిపోవాలి అన్నా కూడా సో దానికి నేను మీకు ఒకటి చెప్తాను. సో అదేంటి అని అంటే వినండి. తిప్పతీగ ఐడియా ఉంది కదండి. సో ఈ తిప్పతీగ ఆకుల కషాయాన్ని ఉదయం సాయంత్రం ఒక హాఫ్ లీటర్ తాగొచ్చు. అండ్ ఇంకొకటి గాడిద గడ్డపాకు ఐడియా ఉంది కదండి కొంతమందికి. సో ఈ గాడిద గడ్డపాకు రసాన్ని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. హాఫ్ లీటర్ వాటర్ లో ఒక లెమన్ స్లైస్ పిండి వేసేసుకొని దాంట్లో 2 మింట్ లీవ్స్ వేసేసి ఒక స్పూన్ లైక్ మనం ఒరిజినల్ గా ఉండే జింజర్ ని తీసేసుకొని దాన్ని మెత్తగా ఇట్లా పిండేసేసి సో ఆ స్పూన్ ఆ జింజర్ రసాన్ని ఈ హాట్ వాటర్ లో కలిపేసేసుకుని ఒక స్పూన్ హనీ వేసేసుకొని గనక మనం 3 పూట్ల తాగేసి ఫుడ్ ఏమి తీసుకోకుండా ఉన్నట్లయితే మనకి బాడీలో క్యాన్సర్ సెల్స్ అన్ని మాడి మసైపోతాయి. సో మనకి ఈ క్యాన్సర్ బారి నుంచి మనం బయటపడవచ్చు. అదే విధంగా రాకుండా కూడా దీన్ని పాటిస్తే మనకి మన హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంటుంది.